మావోయిస్టు పార్టీకి ఇది బిగ్ షాక్. వరుస ఎన్కౌంటర్లతో ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు మావోలు. తెలంగాణ పోలీసుల ఎదుట ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 86 మంది మావోలు లొంగిపోయారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగుబాటు జరిగింది. లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ నేతలు, ప్రొటెక్షన్ కమాండర్లు ఉన్నారు. 4 నెలల వ్యవధిలో దాదాపు 224 మంది లొంగుబాటు గురయ్యారు. ఇక 70 మందికి పైగా మావోయిస్టులు అరెస్ట్ అయిన పరిస్థితి కనబడుతోంది. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో వరుసగా మావోయిస్టులను మట్టుబెడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియలు కూడా వేగవంతం అందుకున్నాయి. తాజాగా 86 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఒక్కసారిగా మావోయిస్టులు ఆత్మస్థైర్యం కోల్పోయినట్లుగా అర్థమవుతుంది. నెల రోజుల వ్యవధిలో 2 భారీ ఎదురు దెబ్బలు తగిలాయి. గత నెలలో 64 మంది మావోయిస్టులు లొంగిపోగా ఇప్పుడు ఏకంగా 86 మంది లొంగిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీకి ఇది గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. వీరంతా మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో లొంగిపోయారు. నెల రోజుల వ్యవధిలో 2 సార్లు భారీ సంఖ్యలో సరెండర్స్ జరిగాయని ఐజీ చెప్తున్నారు. ఇక కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలనే పిలుపుకు తోడు మావోయిస్టు అగ్రనాయకుల వేధింపులు, వసూళ్లకు తట్టుకోలేకే లొంగిపోయినట్లుగా ఐజీ చెప్తున్నారు. ఇక లొంగిపోయిన వారిలో ఏసీఎం నుంచి 4, పార్టీ నుంచి 4, మిగతా వారు రకరకాల సంఘాల మిలిషియా సభ్యులు ఉన్నారంటూ ఐజీ చెప్తున్నారు. జిల్లాకు చెందిన దాదాపు 81 మంది కాగా ములుగు జిల్లాకు చెందిన వారు 5 ఉన్నట్లుగా వెల్లడిస్తున్నారు. లొంగిపోయిన వారిలో ఏసీఎం సభ్యులకు ఒక్కొక్కరికి 5 లక్షలు, పార్టీ సభ్యులకు 1,00,000, మిగతా సభ్యులకు 25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇక లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పునరావాసంతో పాటు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందేలా చూస్తామంటున్నారు పోలీసులు. మావోయిస్టుల లొంగుబాటులో కీలక పాత్ర పోషించిన కొత్తగూడెం సిఆర్పిఎఫ్ పోలీసుల చొరవ అమోఘమంటూ పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద 86 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. సిద్ధాంతాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసినందుకు పోలీస్ శాఖ తరపున వారిని ఆహ్వానిస్తున్నామంటూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. ఇంకా 95 మంది మావోయిస్టులు ఉన్నారని, మావోయిస్టులతో శాంతి చర్చల విషయంలో ప్రభుత్వ నిర్ణయాల మేరకు ఉంటుందంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామంటూ పోలీసు ఉన్నతాధికారి చెప్తున్నారు.